మన మనీ కూడా వచ్చేసింది, చూసారో లేదో. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఓకే. ఎక్కడ కానీ వీడియో స్కిప్ అయ్యింది, డిలేట్ అయింది, ఏమి వద్దు. నీట్గా ఇప్పుడే ఆడిపోయినప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఒకరు వాయిస్ రికార్డ్ చేసుకోండి, ఒకరు వీడియో తీసుకోండి. ఆల్రెడీ వీడియో రన్నింగ్లో ఉంది. సరే, వాళ్ళకి తెలియకుండా. ఓకే గైస్, మనం ఈరోజు యాక్చువల్లీ ఈ అమ్మాయికి మీకు నాకు పరిచయం చాలా రోజుల నుంచి ఉంది. మీరు చూసి ఉంటారు. అమావాస్య అయితే చాలు అయిన వాళ్ళు దగ్గరికి పోలేకున్నారని ఒక ఎపిసోడ్ చేశాను. ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోనే ఇది. అండ్ ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం. అంటే లాస్ట్ ఓల్డ్ హౌస్ ఖాళీ చేశారంట. ఈ అమ్మాయి చేసే పనులకు వాళ్ళు భయపడి ఎక్కడ ఉన్నారో ఖాళీ చేయించారు. ఇప్పుడు టైం వచ్చేసి ఒక నిమిషం. హే సిరి, హే సిరి, what is the time now? It's 10:37 p.m. ఓకేనా, 10:30 అవుతుంది. ఈ పాటికైతే అమ్మాయి పడుకుంటుంది. సో వాళ్ళు మనం చెప్పింది ఏంటంటే ఈ ఇంట్లో వచ్చినప్పటి నుంచి ఇంకా కొంచెం బిహేవియర్స్ కొంచెం మారాయంట వాళ్ళు చెప్పింది. సో ఇప్పుడు ఫోన్ వాళ్ళతోనే అడిగి చెప్తాను, మీరే తెలుసుకుంటారు. ఓకేనా, ఫోన్ చేస్తున్నాను. ఈరోజు మన జిన్ హీరోకి ప్రతాప్కి జూట్. హలో, ఏమంటే మీరు ఉన్నారా ఇంట్లో? వచ్చేసాను. మీ క్యూట్ దయ్యం చెల్లి ఏం చేస్తాను? ఓకే, రావచ్చా మేము ఇప్పుడు? నేను ఒక్కడిని కాదు, అంటే ముగ్గురం ఉన్నాను. నేను అబ్బాయిలు అంటే ఓకే కదా? సరే, ఆమెకు తెలుసా మేము వచ్చేది? ఓకే, థ్యాంక్ యూ. రండి, మేము మీ ఇంటి దగ్గర పైన రోడ్ దగ్గరకు వచ్చి అవునా? ఏమైంది అసలు? ఈ వరకు మీరు వచ్చారు వీడియో తీసారు కదా, అప్పుడు జస్ట్ అమావాస్యనప్పుడే తను అలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు అదంతా ఏం కాదు. ఈవినింగ్ టైం నైట్ బయటికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి పడుకుంటుంది. మేము మరలా చూసేటప్పటికి ఆ అమ్మాయి ఉండదు. తెల్లారి వస్తుంది, ఎక్కడికో వెళ్తుంది అని సీసీటీవీలో తెల్లారి వరకు వస్తుంది. అవును, ఈవినింగ్ 4:35కి వస్తుందంట. ఒక్కొక్కసారి కనిపించకపోతే ఎక్కడికి వెళ్తుంది అని అడిగినా తను ఏం చెప్పట్లేదు. అందుకని మీకు మన ఇన్ఫర్మేషన్ జరిగింది. మీరు దగ్గర ఉండి చూసి ఏం జరుగుతుందో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారని. నీకేమనట్లేదా? నాకేం చెప్పట్లేదండి. నేను ఎప్పుడైనా అమ్మాయిని రూమ్లో పెట్టి లాక్ చేసామనుకో, ఇలా జరిగిందని నాకు ఒకసారి తెలిసింది. రూమ్లో పెట్టి లాక్ చేస్తే అమ్మాయి డోర్ని కొట్టేసి లోపల సామాన్ పగలు కొట్టేసి చాలా గొడవ చేసేస్తుంది. ఓకే, అందుకని లోపల ఓపెన్ చేసి లోపల నుంచి లాక్ చేయొచ్చా? లోపల నుంచి అంటే ఆ అమ్మాయి లోపల నుంచి లాక్ చేసుకోవచ్చా?
లోపల నుంచి ఆ అమ్మాయి లాక్ చేసుకోవడానికి నేను చూస్తాను. చేసుకుని పడుకుంటుంది. మీకైతే ఏమనట్లేదా? ముందులా కొట్టడం, తిట్టడం, అరవడం? చెప్తున్నాను కదండి, ఆ అమ్మాయి బంధించేస్తుంటే కనుక రూమ్లో తను రియాక్షన్ ఎక్కువ చూపించేస్తుంది. ఇది వరకు అమావాస్యకు మాత్రమే, ఇప్పుడు అలా కాదు. సరేనండి, మేము కాసేపు ఒక 5 minutes తర్వాత వస్తాం. మీ చెల్లి పడుకున్నా కదా ముందే పోయి చూసుకోవచ్చు. ముందు చూసుకుని రండి. సరేనా? ఆ, మీరు అంటే నేను ఉంటాను. వీడియో తీస్తారు, పర్లేదు. పర్లేదు, నో ప్రాబ్లం. పర్వాలేదు, నేను పడుకుంటాను. మీరు కొంచెం అబ్జర్వేషన్ పెట్టండి. మీకేం భయం ఖచ్చితంగా రాదు కదా? అమ్మాయి పడుకుంటారా ఇప్పుడు హాయిగా? పట్టించుకోం కదండి, అంత పర్టికులర్గా ఈ రోజే వెళ్తుంది రేపు వెళ్ళదు ఇలాంటి కాన్సెప్ట్లో ఉంటాం కదా. సరేలే వెళ్ళట్లేదులే ఆగిపోయిందిలే అనుకుంటామా, అప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోతుంది. రోజు ఏం చేస్తూ ఉంటానంటే అన్నేసం బొట్టు పెడతా ఉంటాను ఈ అమ్మాయికి మొదటి మీద. అప్పుడు బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి అన్నీ పట్టించుకోవడం కుదరదు కదా నాకు. అట్లాంటప్పుడు ఈ అమ్మాయి బొట్టు పెట్టుకుంటే ఏం కాదు మీకు? అంటే పెడతాను నేను. మీరు పెట్టుకుంటారా తనకు నా పెట్టుకుంటారా? నమ్మకం కోసం అమ్మాయికి పెడతాను. బొట్టు పెట్టుకుంటే ఏమన్నదా? బొట్టు పెట్టుకున్నా ఏముండదు. ఉన్నదా బొట్టు? బొట్టు ఉన్నదా? ఉన్నది. మీరు పెట్టుకుంటారా? సో గైస్, వాళ్ళ అక్క చెప్పింది విన్నారు కదా. ఈ అమ్మాయికి ఈ గదిలోంచి లేచి నడిచి వెళ్ళి ఎక్కడికో వెళ్తుంది, ఏదో అవుతుంది అంటున్నారు కదా. ఇంతకుముందు కూడా ఒక ఎపిసోడ్ అయితే 1-2 ఎపిసోడ్లు అయితే జరిగాయి. ఈ అమ్మాయికి ఒక రేఖ అనే ఒక ఫ్రెండ్ ఉండింది. ఆ అమ్మాయి హఠాత్తుగా ఒక మరణం అయితే యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడికి వెళ్తుందని వీళ్ళ నమ్మకం అండ్ అనుమానం అనుకుంటా. సో అందుకే నేను అంటే ఈ గదిని ఏ విధంగా నేను ప్లాన్ చేశానంటే, ఈ గది లోపల ఎక్కడైనా సరే అంటే ఆవిడ లోపల నుంచి లాక్ చేసే అవకాశం లేకుండా చేద్దాము. అండ్ ఈవిడ బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది, వీళ్ళు అనుకున్నట్టు ఆ ప్లేస్కి వెళ్తుందా లేదంటే ఇంకో చోటికి వెళ్తుందా, అది తెలుసుకుందాము ఈరోజు నేను నా టీంతో అని చెప్పేసి నా ఏర్పాట్లు అయితే కొనసాగించాను. లోపల మాత్రం ఎటువంటి లాక్ లేదు, నేను ఓపెన్ చేసేసాను. అండ్ నేను ఇప్పుడైతే ఆ రేఖ చనిపోయిన ప్లేస్కి అయితే వెళ్తున్నాను. మనోళ్ళు అండ్ కెమెరా నైట్ వర్షన్ అన్నీ పెట్టుకొని ఉండండి. ఏమన్నా హర్రేక్ అంటే ఏదైనా తను దయ్యంలాగా బిహేవ్ చేస్తే నాకు వెంటనే కాల్ చేయండి, లేదు బయటికి వస్తే ఫాలో చేయండి అని చెప్పాను. సో గైస్, నేను ఇప్పుడు అండ్ ఆ పాప చూసారు కదా ఎంత బుద్ధిగా పడుకుంటుందో. క్యారీ దేఖలేదు కూడా ప్రతాప్. నేను ఈ అమ్మాయి ఫ్రెండ్ చనిపోయింది కదా, ఆ ప్లేస్కి పోయేసా. ఆ అమ్మాయి బయటికి పోకుండా చూసుకోండి. ఒకవేళ ఒక్కడు కాదు, అబ్దుల్ కూడా ఉంటుందిలే, జిన్ వీరుడు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే మేము ఇద్దరు ఇక్కడ ఈ దయాన్ని కాపాడాలన్నా? దయ్యం కాదురా, అమ్మాయిరా. ఓకేనా? అబ్దుల్ చెప్తానా? సో గైస్, ఇప్పుడు ఇంకోసారి చూపిస్తా టైం. ఎందుకంటే నాకు ఇలాంటి రియాలిటీ టీవీ అంటే చాలా ఇష్టం. ఇంత డేర్ చేసి కష్టపడి చేసిన దానికి కొందరు చిన్న ఒక ఏదో వాళ్ళు ఏదో వద్దులేండి, సారీ, వాళ్ళ స్వార్థం కోసం సింపుల్గా ఏదో ఒకటి చెప్పేస్తారు. ప్రతాప్ జాగ్రత్త, బాగా చూసుకో అమ్మాయిని. మేము మీద నమ్మకంతో పోతున్నాం. వాళ్ళ అక్క ఇండి ఉంది, ఏమైనా అంటే పిలవండి. నీ చేతికి కుంకుమ ఇచ్చిందా? అలా వాళ్ళ అక్క కుంకుమ ఇచ్చిందా? ఏమైనా జోలో పెట్టుకోండి. సో గైస్, ఇంకోసారి చూపిస్తున్నా. టైం 11 పైన అయింది. ఓకే, పట్ల నేను వెళ్తా. లోపు వచ్చి ఆ అమ్మాయి బయటికి రాకుండా చూసుకోండి. ఓకే, వచ్చింది అనుకో ఫాలో చేసుకుంటానండి. యాడ్ కూర్చోండి అన్నా, జాగ్రత్త. దాన్ని బాగుంటుంది. ఇప్పుడు జాగ్రత్త. గైస్, ఇప్పుడు ప్రతాప్ అన్న అవతల ఉన్నాడు, పాన్ ఇండియన్ యూట్యూబర్. సో ప్రతాప్ అన్న అవతల మేము యూతలు అయితే కూర్చోన్నాము. ఇప్పటి వరకు అయితే ఇంకా ఏం రెస్పాన్స్ అయితే రాలేదు. ఇంకా చూద్దాము.
వీళ్ళు కొత్తగా ఇంటికి అయితే మారారంట. సో చాలా అంటే చాలా విపరీతంగా ఉన్నాయి ఇక్కడ. ఏడుస్తుంది. ఉక్కపోస్తుంది. ఉక్కపోస్తుంది. నిన్ను కొట్టడానికి ఫస్ట్ సరే. ఇప్పుడు నువ్వు లోపలికి పోతే నిన్ను కొడుతుందా? రెచ్చగొట్టద్దు సూరి, రెచ్చిపోతే దవిడే అంత ఏం లేదులే. ఇప్పుడు మీరు వినొచ్చు లోపల. సో లోపల తను ఏడుస్తుంది. సో లోపలైతే తను బీభత్సంగా ఏడుస్తుంది. మాకు ఇక్కడ ఫుల్ టెన్షన్ అయితే మొదలైపోయింది. సో ఎందుకంటే విసుగుతుంది, సామాన్లు విసుగుతుంది. బయట లాకేసాం, లోపల దానికోసం విసురుతుంది. అన్నకు ఫోన్ చేయి, కనుక్కో ఫస్ట్.
అన్నకు ఫోన్ చేసి అడుగు మ్యాటర్ ఏంటి. అక్క భయం అవుతుంది అక్కకు, అడుగు. ఏమండి గురించి తెలియదు, పుట్టు కొడుతుందంట. సరే ఇప్పుడు ఏమని తెలుసుకోవాలి కదా. అన్న ఏమన్నాడు, అన్నని అడుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది, ఏమి చేయాలి అని అన్నని అడుగు. ఏమి బ్రో, ఇక్కడ అమ్మాయి బీభత్సంగా సౌండ్ చేస్తూ లోపల ఏంటి విసిరేస్తూ ఏడుస్తుంది బ్రో. బయట లాకేసాం కదా బయట. సరే నైట్ వర్షన్ కెమెరానా? లోపలికి పోతే పుట్టు కొడుతుంది అన్నాడు బ్రో. లోపలికి పోతే అన్న ఏమన్నది అన్న పోతే? మీరు మాట్లాడే వ్యక్తి నాకు ప్రతాప్ అబ్దుల్ నుంచి కాల్ రాగానే నేను వాళ్ళ సిస్టర్కి అయితే కాల్ చేశాను. ఇలా ఏదో చేస్తుందంట, మీరు ఉన్నారు కదా మన వాళ్ళకి చెప్పండి అంటే, వాళ్ళు వచ్చేసి ఇలా జరుగుతుందనే కదండి మేము మీకు చెప్పాము. సో అని కొన్ని మాటలు అయితే వాళ్ళకి చెప్పారు. సో వీళ్ళని కాన్ఫరెన్స్లో లేకుండా కాల్ కట్ చేసి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మన వాళ్ళకి కొన్ని సేఫ్టీస్ అయితే చెప్పారు. అన్నా హలో అన్నా అన్నా ఇక్కడ సౌండ్ ఏడుస్తుంది అన్న, ఏమో విసురుతా ఉంది. యాక్చువల్లీ వీళ్ళు ఈ మాట చెప్పగానే నేను వెంటనే ఆ రేఖ చనిపోయిన ప్లేస్ కాడి నుంచి వచ్చేసేవాడిని. ఈ మధ్యన నేను చార్లీ అని గేమ్ ఆడాను కదా, అది ఆడిన తర్వాత చాలామంది ఇన్స్టాగ్రామ్లో అది నిజమే ఉండొచ్చు, మీరు మధ్యలో వచ్చేసారు అది ఇది అంటే, ఆ రేఖ చనిపోయిన ప్లేస్లో 2-3 ఎందుకు, నేను ఒక్కడనే కూర్చొని ఆడదామని చెప్పేసి నేను అక్కడ గేమ్ స్టార్ట్ చేశాను. వీళ్ళు జస్ట్ అలా స్టార్ట్ చేశా, ఇక్కడ ఈ అమ్మాయి రియాక్ట్ అయిందంట. సరే ఆ గేమ్ని ఏమైనా కంటిన్యూ చేద్దాం, కాసేపు వెయిట్ చేద్దాం అని చెప్పేసి, వీళ్ళకు మరీ పెద్ద ప్రాబ్లం ఏం చేయట్లేదు కదా, లోపల మీరు గోప్రో పెట్టండి, నేను నైట్ విజన్ కెమెరాలో వైఫై ద్వారా చూస్తా అని చెప్పిన. అన్న రిస్క్ అవసరం ఉంటుంది, రిస్క్ అవసరం అంట. వాళ్ళ కెమెరా అన్నీ ఇక్కడ లేదంట, ఆమె చనిపోయిన ప్లేస్ దగ్గర ఉన్నాడు. ఏ చనిపోయిన ప్లేస్ కనెక్ట్ చేయి ఫాస్ట్. ఏ చనిపోయిన ప్లేస్ పోయాడు అది నాకేం తెలుసు, కానీ నువ్వు పెడతావా లోపల కెమెరా? నేను కాపాడతా. నువ్వు పెట్టావా? నేను పెట్టుకుంటావా? నువ్వే పెట్టు. నమస్తే, నేను ఇచ్చి చూసా ఉంటా. పోదాం లోపలికి ఇద్దరం. బయట ఉంటే బయటకు వచ్చేసేది సడన్గా నేను లోపలికి పోయినప్పుడు. సరే ఇద్దరు మొదలు కనెక్ట్ చేద్దాం త్వరగా ఫాస్ట్. బ్రో నైట్ వర్షన్ అయితే కనెక్ట్ అయిపోయింది. సేఫ్టీకి నేను కూడా పెట్టుకుంటాను. నువ్వు పెట్టుకుంటావా? పట్టుకుంటా. సరే అయితే నైట్ వర్షన్ పెట్టేస్తుందామా? పెట్టేస్తావా? ఇద్దరం పోదాం. మళ్ళీ నేనెందుకు? సో గ్యాస్, సో నైట్ వర్షన్ అయితే కనెక్ట్ చేశాను. సో అన్న నైట్ వర్షన్తో లోపల పెట్టేస్తా అంటున్నాడు. సో నైట్ వర్షన్ అయితే లోపల పెట్టడానికి పోతున్నాము. కెమెరా అయితే సెట్ చేసి కెమెరా అట్లా గుర్తొచ్చింది. తెలుగు ఏమైంది? నా ఎక్కడున్నా నా ఇక్కడ రూమ్ లో అది పట్టేసుకునింది. నా ప్రతాప్ అన్న నన్ను పడేలేమని ఈపు మీద గట్టిగా ముట్టింది. హలో నిజంగా ప్రతాప్ అన్న లోపల నేను బయటకు వచ్చేసా, కిందికి పరిగెత్తుంటే కిందికి వచ్చేసా. ఓకే రిలాక్స్, ఏం కాదు. కానీ నేను ప్రతాప్ ఫోన్ చేస్తాను. ఫోన్ ఉందా ప్రతాప్ దగ్గర? ఫోనా? ఏమో నా ఉందనుకుంటా. ఓకే 5 నిమిషాల్లో వచ్చేస్తాను నేను. ఇక్కడ ఉన్న అమ్మాయి వెళ్తా అని చెప్పింది కదా, ఆ స్పాట్ దగ్గర ఉన్నా, తొందరగా వస్తాను. త్వరగా రానా? నువ్వు ఫస్ట్ పైకి పో, పైకి పో. అమ్మాయి ఏం చేస్తాను చూడు.
సరే అన్న. సో చాలామంది అన్న నేను నీ టీంలోకి వస్తాను, నీతో వీడియోకి వస్తాను అంటుంటారు కదా. సో చూశారు కదా ఎంత రిస్క్ ఉంటుందో మా వర్క్. ఇప్పుడు ఆ అబ్దుల్కి నాతో పాటు రావాల్సిన అవసరమే లేదు, కానీ అబ్దుల్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ సిరీస్ చేయాలి. అండ్ ఛానల్ కాకుండా అతను కూడా ఈ జిన్ సిరీస్ కానీ గోస్ట్ వీడియోస్ కానీ కొంచెం డేర్గా చేయాలి అండ్ వీటి గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి ఫాలో అవుతూ నా కోసం ఇప్పటికీ మ్యాక్సిమం ఒక 1 వీక్ పైనుంచి నాతోనే ఉన్నాడు. అండ్ చాలా రిస్క్లో పెట్టేస్తాను అనుకున్నా. అండ్ మన ప్రతాప్ అంటారా, ప్రతాప్ అంటే ప్రతాప్కి మీకు కనపడుతుంది కదా అయ్యో ఇలా ఉంటున్నాడని. అదే సిచ్యువేషన్ మీకు ఉంటే కన్నా ఎంత భయపడతారో తెలుసా అన్న, మీ ఎక్స్ప్రెషన్ అది ఇది అంటారు. కానీ తను మామూలుగా ఎంత ధైర్యం లేకుంటే అక్కడ ఉండగలిగినాడు అరవకుండా అనేది అదే గ్రేట్. నేను ప్రతాప్ నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పింది ఫస్ట్ మాట ఒకటే, ఇన్కేస్ లోపలికి వెళ్తే తను ఏదైనా చేస్తే మీరు గట్టిగా అరుపులు గిరుపులు చేయొద్దు. ఇరుగు పొరుగు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఈ అమ్మాయి వల్ల చాలా ఇల్లులు మారుతూ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు కూడా ఈ ఇంట్లో ప్రెజెంట్ వచ్చేసి జస్ట్ 3 days అయిందంట వాళ్ళు. సో అందుకోసం చెప్పాను. కానీ చూసారా ఎంత అంటే చాలా డేర్ ఉంటుంది అండ్ డేర్ కన్నా ఎక్కువ రిస్క్ ఉంటుంది. అందుకే ఎవరినైనా సరే నేను ఎట్లా ఇన్వాల్వ్ అయ్యాను, వేరే వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి కొంచెం అంటే టైం తీసుకుంటాను ఎవరినైనా తీసుకువెళ్ళాలంటే. కానీ మన ప్రతాప్ కానీ అబ్దుల్ కానీ, మీరు అబ్దుల్ ఆల్రెడీ మీరు వీడియోస్ చూసింటారు, కింద లింక్ కూడా ఉంటుంది, ఒకసారి టచ్ చేసి చూడండి. తను కూడా చాలా నైట్ టైంలో ఇలాంటి థింగ్స్ అంటే చాలా ఇష్టంగా వెళ్ళి చూస్తూ ఉంటాడు. బ్రో సో ఫ్రెండ్స్, బయట నుంచి దబ్బుదన్నా కూడా పోవడం లేదు.
తెలియలేదా నీకు? ఏం చేయాలి? దెబ్బ పడింది, ఏంటి లోపలికి వెళ్ళిపోయిన ఫోన్ చేస్తున్నా, అన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈ తొక్కలో ఫోన్కి ఇప్పుడే ఛార్జింగ్ అయిపోయింది బ్రో. ఇంకా అందరిది అదే పరిస్థితి. ఫోన్ లిఫ్ట్ కాదు, ఇంకా బ్యాగ్ పోయి పడేపోరా అంటే వచ్చాను పరిగెత్తుంటా. ఇంకా లేదు ప్రతాప్ గారు అయిపోయింది అనుకున్నా. ఏంటి ఏం జరిగింది? ఏం జరగలా, ఏడుస్తా ఉంది, ఏమేమి మాట్లాడుకుంటా ఉంది. ఇప్పుడు మొత్తానికి చంద్రం సేఫా లేదా? సేఫా కాదా? ఎవరు? అదే ఏమో, నేను ఇంటికి వెళ్ళి అన్న వస్తేగా సేఫ్ కాదు. అన్న వస్తున్నా అన్నాడు. నేను వెళ్ళిపోతా ఉండు, వస్తున్నా అన్నాడు అన్న. రే వస్తున్నా అన్నాడు కిందికి. బ్రో ఏమైంది? ఎందుకు అట్లా కూర్చున్నావు? లేదు బ్రో మీకు అసలు ఏం చేయాలి ఇప్పుడు? తను ఆమె ఏమన్నా మంచి అనుకున్నా, ఒక్కని పెట్టి లోపల వచ్చేసిండ్రు. నేను అన్నని పిలుద్దామని కిందికి పరిగెత్తుండే వచ్చా. ఇంకా రిలాక్స్ రిలాక్స్, కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కొంచెం. అందుకు ఏం చేసింది తెలుసా? ఏం జరిగింది అసలు లోపల? కెమెరా ఆఫ్ స్వామి ఫస్ట్. ఏంది కెమెరా ఆఫ్ స్వామి ఫస్ట్. చెప్పు చెప్పు. ఏడుసా ఉంది. పాపకు పాలు అంటది, బ్రెడ్ అంటది, జామ్ అంటది. మరి తీపియచ్చుగా. ఏం పిచ్చనువా ఏంది? నీకంటే అన్న ఒకవేళ పొరపాటు నువ్వు కెమెరా ఆఫ్ చేయదు, కెమెరా ముందు ఏమన్నా అంటాడు. ఏమన్నాడు? బండి దిగి వస్తున్నాడు అన్న. ఎక్కడ పోయిచ్చినావు అన్న? రేఖ వాళ్ళు ఏమైంది? వచ్చేసిన ఒక్కను ఊరు లోపల వదిలేసి వచ్చేసినాడు అన్న. ఎవరు? నువ్వు బయట ఉంటావేమో అని ధైర్యంతో పోయినా నా కెమెరా పెట్టినది. సరే ఇప్పుడు ఏమైంది? పోయిందా? ఏం పోతుంది? ఏడు సౌండ్. మన ఇద్దరు చీకట్లో ఉన్నామని ఇటు పట్టుకుంటుంది, అట్ట పట్టుకుంటుంది. ఆ మబ్బులో ఏం కనిపించట్లేదు, నల్లగా కనపడుతుంది అంతే. కెమెరా అది రికార్డింగ్ అయిందో లేదో నాకు తెలియదు. లేదు ఎంతగా కొట్టింది అనుకున్నా, కొట్టంగానే ఇంకా సరేలేని ఆ డోర్ లాక్ అయిపోయింది. డోర్ లాక్ అయిపోయింది. నేను ఆఖరి దుబ్బి చూసినా, డోర్కి వచ్చే ఓపెన్ కాలే అసలు. నేను బయట నుంచి కొట్టి చూసా. నేను బయట నుంచి కొట్టి చూసి నేను సరే కాకసరికి నీకు ఫోన్ చేద్దామని వచ్చాను నేను. వాళ్ళ అక్క వాళ్ళమ్మ వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు కదా, ఒక్కళ్ళు ఎవ్వరు లేరాడా అసలు లేదు, ఏం లేదు. వాళ్ళు అసలు రెస్పాన్స్ రావట్లే. సరే ఏమైంది? ఆమె నేనే ఉన్నాం ఇంతసేపు రూమ్ లో మాట్లాడి ఏదైనా తెలుసుకోవచ్చు. ఏంది మాట్లాడుతావు? ఆమె ఒకటే ఏడుచుకుంటా ఉంటే ఏమైనా తీసుకొచ్చినావా? అట్లా వచ్చేసినా? ఏం నా ముందు నేను నుంచి బయటికి పోతున్నా లేదా అనుకుంటా ఉంటే కెమెరాలు ఏం రాలన్నా ఊరిపోయినన్నా. తీసుకెళ్ళి अब्दुल या कैमरा लगाया, कैमरा मंगला गाड़ी आपो ఇచ్చి పడి నేను రాను. ఇన్ని ఉంటావు ఐడికి వస్తా మళ్ళా. సరే సరే నేను పోయేస్తాను. ఇందులో హ్యాండ్స్ గాడి డోర్ ఎవరు వేసారు? నేనే. ఎందుకు? మళ్ళా ఎక్కడన్నా పోతే ఆమె ఎక్కడ పోయిందని నువ్వు అడిగితే నేనేం చెప్పను. వచ్చిన పోయేది చూసాను చూడాలని. అవును, మళ్ళీ ఎక్కడికైనా పరిగెత్తే ఎక్కడికైనా చూసి మెల్లగా. ఇప్పుడు
గోప్రో బెస్ట్. రిలాక్స్. మనోళ్ళు అంటే నేను వస్తానని చెప్పేసి కిందికి వచ్చేసారు కదా. అప్పుడు కిందికి వచ్చినప్పుడు ఈ నైట్ వర్షన్ కెమెరాకి వైఫై అనేది లాస్ అయింది. మళ్ళీ నేను పైకి వచ్చినప్పుడు కూడా నా మొబైల్ ఆటోమేటిక్ వైఫై కనెక్ట్ అయినా కూడా వీడియో అయితే స్టక్ అయింది. ఏదో అదృష్టం కొద్దీ ఆడియో అయితే క్లియర్గా రికార్డ్ అయింది. సో గైస్, స్కిప్ చేయకుండా అమ్మాయి చెప్పే మాటలు వినండి. అండ్ నేను నాకు చేతనైనంత అండ్ నేను చేయగలిగినంత అయితే చేశాను. అండ్ ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, రేఖా వీడియో ఎందుకు మిక్స్ లేదు, ఆ గేమ్ ఆడింది అంటారేమో. వాళ్ళ అమ్మ నాన్నకు నేను మళ్ళీ అడగాలి. లాస్ట్ టైం కూడా రేఖా వీడియో చేసినప్పుడు అంటే చాలా అడిగి చేశాను. ఎందుకంటే ఇలాంటి సీరియస్ విషయాల్లో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చిన్న ఒక్క మాట అనేసినా కూడా నేను ఈస్ట్ గోదావరి కడప తిరుగుతూ ఉండాలి కోర్టుకు. అందుకని సో ఆ వీడియోని కొంచెం లేట్గా రిలీజ్ చేస్తాను. హాయ్ మా, బాగున్నావా? గుర్తుపట్టినావా? కూర్చోవచ్చా? లాస్ట్ టైం నాకు ఆ బొమ్మ ఇచ్చా, గుర్తుందా? అయితే నువ్వు రేఖ కాదా? మరి ఏం పడుకోలేదు ఇంతవరకు? నిద్రపోతున్నావా? సరే, ఇప్పుడు నువ్వెవరు? నేనా? మా, నువ్వెవరు? కూర్చొని కూడా నిద్రపోతారా? మా బుజ్జి, అది బొమ్మ కాదమ్మా, అది రేఖ కాదు, బొమ్మ. ఇట్లా చెప్తా, చూపిస్తా. నీ రేఖ దగ్గర నుంచి వస్తాను. నీ రేఖ ఇక్కడ లేదు, అక్కడ లేదు. ఇది చూపి. అబ్బా, మాట్లాడు. ఎవరిని చూసి? ఎవరిని చూసి భయపడతాను? నేను ఏం చేయను రేఖని. ఏది మాట్లాడమను? నేను చంపడమా? ఏందమ్మా అలా అంటాను? నీ రేఖ లేదు, అది బొమ్మ మాత్రమే. ఇంకోసారి అలా అన్నారంటే మీరు గదిలో సరేమ్మా, నువ్వు ఇలా చేస్తే తప్పు కదా. మీ పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళంతా బాధపడుతున్నారు. మీ మామయ్య చూడు, ఆ ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారని మళ్ళీ ఇక్కడికి వచ్చేసినావు. రేఖ లేదమ్మా. నువ్వు నాకేం చెప్పావు? ఏమన్నా? రేఖను తీసుకొస్తాను కదా. నీకు గుర్తుందా? నువ్వే కదా. నీకు గుర్తుందా? అందుకే కదా నేను రానిచ్చాను. ఇప్పుడు నీకు రేఖ కావాలా? వెళ్దామా అక్కడికి? నువ్వు చూపిస్తావా దారి? నిజంగా? రేఖ ఆడ లేకుంటే బొమ్మ పారేస్తావా అక్కడే? సరే, నువ్వు చెప్పిన కాడికి వెళ్దాం. అక్కడ రేఖ లేకుంటే ఆ బొమ్మ అక్కడే పారేయాలి. అయితే నేను తీసుకుపోను. ఇప్పుడు నీ రేఖ ఈడుంది అన్నప్పుడు నువ్వు రేఖ ఉన్న ప్లేస్కి నేను తీసుకెళ్తా కదా. తీసుకెళ్ళినప్పుడు ఆ బొమ్మ అక్కడే పరిస్తావా? నీతోనే ఉందా?
సరేమ్మా, ఇప్పుడు నీతో ఉంది కదా, ఇలా ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేదా చెప్పు. ఇప్పుడు నీతో ఉంటే నేను రేఖాన్ని ఎట్లా తీసుకురావాలి చెప్పు. నువ్వు అప్పుడు అన్నావు కాబట్టి చెప్తాను. రేఖ ఇప్పుడు ఇక్కడ లేదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. లేదు, నాతోనే ఉంది. ఎక్కడ ఉంది చూపి. నువ్వు నా దగ్గరనే కహానీలు వేయకు. ఓకే సరే, నేను ఒప్పుకుంటా. ఇలా చేయడం తప్పు కదా అమ్మ. సరే ఓకే, రిలాక్స్ రిలాక్స్, సీరియస్ అవ్వ. నీకేం కావాలి? నార్మల్ అవ్వాలంటే సరే, నీ రేఖని తీసుకొచ్చి నీ దగ్గర వదులుతా అనుకో. నీ రేఖ ఎక్కడుందో చెప్పు. ఇంకా నీ దగ్గర ఉంటే నేను రేఖని ఎట్లా తీసుకురావాలా? ఇది నువ్వు బొమ్మ అంటున్నావు కదా, అందుకే నేను రేఖని చూపించాను. హాయ్ రేఖ గారు, ఇది రేఖ గారితో మాట్లాడదా? భయపడుతుంది. అబ్బా అమ్మా, అయ్యో. ఓ ఓ ఓ ఓ ఓకే ఓకే, నేనేం చేయట్లేదు. ఓకే 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 సరే. లేదు, నేను కనీసం ఆసనం కూడా వేసుకోవట్లేదు. ఇంకేం కావాలి? నువ్వు ఈ రేఖ గురించి ఎక్కువ ఆలోచించకు. చెప్తాకే సరే, నువ్వు ఎప్పుడు దాకా ఎట్లే ఉంటావు చెప్పు. రేఖకి ఏం కావాలో నీకేం కావాలో చెప్పు. రేఖకు నేను కావాలి, నాకు తను కావాలి. ఇట్లా కావాలి. అదేమ్మా, ఏంది రాశావు? దాన్ని బట్టి ఏం చేయాలి? ఇంకా నా రేఖ నా నుంచి దూరం అయిపోయింది ఇప్పుడు. సరే పడుకో, ఇప్పుడు పొద్దున మాట్లాడదాం. నేను ఉంటా ఈ ఊళ్ళో. నీ రేఖ దగ్గరికి పొద్దున, ఓకేనా? ఏమా? నా రేఖను తీసుకొస్తేనే రండి నా దగ్గరికి, లేదంటే రావద్దు. సరే, రేఖ ఉన్న చోటే పోదాం. వాడు కాదంటే బొమ్మ పారేయాలను, ఓకేనా? పొద్దున వస్తాను, పొద్దున మీ రేఖ దగ్గరికి వెళ్దాం, ఓకేనమ్మా? నేను పక్కా వస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం. రెడీ? అన్నం తిన్నావా? ఏ టైం ఎంతో తెలుసా? తెల్లారుతుంది, 3 అవుతుంది. నాకేంటి అర్ధరాత్రి 12 అనిపిస్తుంది. అర్ధరాత్రి 12? మంచి అమ్మాయి, మంచి జాబ్ చేస్తున్నావు, మంచిగా ఉన్నావు. నువ్వు ఈ రేఖ గీక దీని గురించి ఆలోచించి ఇలా అయిపోతున్నావు. నేను ఇప్పుడు రేఖ దగ్గరికే పోయేస్తున్నా, అక్కడ రేఖ లేదు, ఎవరు లేరు. నువ్వు ఊరికే ఒక దాంట్లో ఉన్నావు. పొద్దున వస్తాం, మాట్లాడదాం, ఓకేనా? ఎక్కడ పిలవ సో గైస్, మా ప్రయత్నం ఇది మేము చేసినాం. 1:30 అవుతుంది టైం. ఒకసారి చూపిస్తాను. హే సిరి, వాట్ ఈస్ ద టైం నౌ?
It's 1:24 a.m. ఓకేనా? మీకు చూసే ఉంటారు, నేను 10:30 టైం కూడా వచ్చా. ఇది ఇలా తేలే విషయం కాదు, వీడియోతో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇంకా నా బర్త్డేకి ఇంకా 2-3 డేస్ ఉంది కాబట్టి ఈ అమ్మాయి విషయం అటో ఇటో తేల్చేస్తా. ఎందుకంటే వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, నా వల్ల అయినంత హెల్ప్ చేస్తా. అంటే హెల్ప్ అంటే మనీ హెల్ప్ కాదు, వేరే హెల్ప్లు కూడా ఉంటాయి హెల్ప్లో. సో ఆ హెల్ప్ చేసి ఈ అమ్మాయికి ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాను. అండ్ చాలామంది కామెంట్లు చేస్తారు, ఆ సైకిల్ దగ్గరికి వెళ్ళు, ఈ సైకిల్ దగ్గరికి వెళ్ళు, ఈడ పూజలు చేయించు, ఆడ పూజలు చేయించు, ఆ డాక్టర్ని చూపించు అని. ఓకేనా? నేను ఇంతకుముందు కూడా చేసినారు మీరు కామెంట్, ఒకసారి చెక్ చేయించినాను. ఆవిడ ప్రాబ్లం ఏంటో నాకు కూడా కొంచెం తెలుసు. నా వల్ల వీలైతే చేస్తాను, లేదంటే కన్నా దువా చేస్తాను. ఓకేనా? ఇట్స్ ఫైన్. చిట్టి కెమెరాలో ఇంకా ఏమేమి రికార్డ్ అయిందో చూద్దాం. మన వాళ్ళు అయితే లేరు ఇక్కడ. రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్.